నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. సో కోవిడ్ వ్యాక్సిన్ మీద కూడా రకరకాల వాదనలు అయితే వినిపించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా దీని మీద అంటే సైడ్ ఎఫెక్ట్స్ దీనివల్ల కారణమవుతున్నాయని కూడా ఎవరు కూడా నిరూపించలేకపోయారు. మరి మొట్టమొదటిసారిగా కూడా దీని మీద ఆస్ట్రాజెనికా సంస్థ కూడా కోర్టులో కేసు వేయడం కానీ అంటే దీని గురించి కొన్ని వివాదాస్పదమైనటువంటి విషయాలు అయితే బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. మరి దీని గురించి పూర్తి అంశాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనతో పాటు ప్రస్తుతం డాక్టర్ చంద్రకాంత్ రావు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి అసలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్ ఏం చెప్తారు ఈ కోవిడ్ గురించి? కొన్ని అంటే కోవిడ్ వ్యాక్సిన్తో కొంత దుష్ప్రభావాలు ఉన్నాయని కూడా తొలిసారిగా ఆస్ట్రాజెనికా ఫార్మాసిటికల్ దిగ్గజం కూడా నోరు విప్పింది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏం చెప్తారు? 2019లో కోవిడ్-19 వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం కూడా ప్యారలైజ్ అయిపోయింది. అవును. అంటే ఇటువంటి ఉపద్రవం వస్తుంది అని ఎవరు ఊహించండి. మనం ఇంకా ఈ రోజు గడిస్తే చాలు అని అనుకున్నాం. అవును. ఆ స్టేజ్ నుంచి ఇవాళ మనం ఎవరు కూడా మాస్క్ లేకుండా కూర్చొని ప్రశాంతంగా మళ్ళీ చేతులు గడుకోవట్లేదు, శానిటైజర్ తోటి ఫిజికల్ డిస్టెన్స్ లేదు, అలానే గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ కూడా లేవు ట్రావెల్కి కానీ. అంటే ఒకప్పుడు మనము భారతదేశంలోకి ఈ కోవిడ్ ప్రవేశించకుండా ఉండటానికి బోర్డర్స్ బంద్ చేసుకున్నాం. దాని తర్వాత జాగ్రత్తలు తీసుకున్నాం. వ్యాక్సిన్లు కూడా ఎందుకు వచ్చాయి? ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఈ వ్యాక్సిన్ వేసుకుంటేనే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి కానీ డాక్టర్లుగా వృత్తిపరంగా మేము పేషెంట్లని వైద్యం చేయాలనుకున్నా, జర్నలిస్టులుగా మీరు బయటకు వెళ్ళాలనుకున్న సర్టిఫికెట్ ఉంటే కానీ పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. మ్యాండేటరీ చేశారు దీన్ని వ్యాక్సిన్. ఎందుకనంటే ప్రపంచంలో దీనికి నివారించడం ఒక్కటే, వైద్యం లేదు, ఈ జబ్బుకి వైద్యం లేదు. నివారించాలంటే ఫిజికల్ రెస్ట్రిక్షన్స్ కానీ లేకపోతే వ్యాక్సిన్స్ కానీ. వ్యాక్సిన్స్ మీద కూడా పూర్తి రకమైన రీసెర్చ్ జరగకోకుండా ఎక్స్పెరిమెంటల్గానే ఇచ్చారు దీనికి. అప్పటి వరకు కోవిడ్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ వచ్చింది కానీ ముందైతే రాలేదు కదా. అంటే ఒక వ్యాక్సిన్ తయారయ్యటానికి 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. బయటికి ఇప్పుడు పోలియో వ్యాక్సిన్ కావచ్చు, డిప్తీరియా వ్యాక్సిన్ కావచ్చు, లేకపోతే మనం ఏదైనా హెపటైటిస్ బి వ్యాక్సిన్ కావచ్చు, ఏదైనా దానికి ఒక వ్యాక్సిన్ బయటికి రావాలంటే 5 నుంచి 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడుతుంది. అది ల్యాబ్లో నుంచి మనుషుల ప్రయోగాల వరకు వచ్చి ప్రజల్లోకి రావాలి అని అంటే, వినియోగంలోకి రావాలి అంటే. మరి అటువంటిది లేకుండా ఇంత ఆదుర్దాగా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే ఈ మహమ్మారి నుంచి ప్రజల్ని కాపాడుకోవటానికి ఏదో ఒకటి మనం చెయ్యాలి. అంటే అప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది? వ్యాక్సిన్ ఎక్కడో తయారైంది, చైనాలోనో ఎక్కడో తయారైంది, లేకపోతేనేమో కోవిషీల్డ్ అనేది తయారైంది. ఇటువంటి వాటిని వ్యాక్సిన్స్ వచ్చినాయి కాబట్టి వేసుకుంటే మీకు ఒక్క వ్యాక్సిన్ వేసుకుంటే రాదు అన్నారు. అది కూడా ఫస్ట్ 6 నెలలే అని చెప్పారు, మళ్ళీ 2వ అని చెప్పారు, మళ్ళీ 3వ అని చెప్పారు, బూస్టర్ అన్నారు. చాలా మంది వ్యాక్సిన్ దొరికితే చాలు అనుకొని చాలా మంది పాపం రికమెండేషన్స్ పెట్టుకున్నారు. ఇండియాకి వస్తే ఈ వ్యాక్సిన్ వేయించుకొని వెళ్ళొచ్చని ఆ ప్యాకేజీలు కూడా తయారైనాయి. అప్పుడు ఫస్ట్ టైం భారతదేశంలో కూడా వ్యాక్సిన్స్ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా భారతదేశంలో ఒక వ్యాక్సిన్స్ యొక్క మనకు కూడా సెల్ఫ్ సఫిషియన్సీ, మనకి ఆత్మ నిర్భరత ఉంది అనే విధంగా దీని మీద జరిగింది. కోవిడ్ టైం నుంచి నేను దాదాపు ఒక 50,000 మంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేయటం జరిగింది. అంటే అప్పట్లో పారాసెటమాల్ ఒక్కటి తప్పితే ఇంకేమీ లేదు. కానీ మేము దాంత వైద్యులుగా కానీ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ కానీ యాక్సిడెంట్స్ అయినా డైరెక్ట్గా పేషెంట్ నోట్లో ముఖం పెట్టి చూస్తాం కాబట్టి మమ్మల్ని మేము కాపాడుకోవటానికన్నా ఏదో ఒకటి కావాలి కదా. అటువంటి టైంలో మేము కొన్ని ఆల్టర్నేటివ్గా హెర్బల్ అండ్ బయోమాలిక్యులర్ మెడికేషన్స్ తోటి ఒక ఫైటోన్యూట్రియంట్స్ని ఇవ్వటం జరిగింది. అయితే ఇవి ఎస్పెషల్లీ మనకి ఈరోజు వ్యాక్సిన్స్ వల్ల అనర్థాలు జరుగుతున్నాయి. ఎందుకు అనుకుంటున్నామంటే ఇంతకు ముందు లేని అన్నీ కూడా ఇప్పుడు మనం హాస్పిటల్స్లో కానీ బయట కానీ చూస్తున్నాం. హార్ట్ అటాక్స్ పెరిగిపోయినాయి. అంతకుముందు 56 సంవత్సరాలకి 60 సంవత్సరాలకి వచ్చే వాళ్ళకి, డయాబెటిక్ పేషెంట్స్కి, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి వచ్చే హార్ట్ అటాక్స్ ఇప్పుడు 30 సంవత్సరాలు 20 సంవత్సరాల వాళ్ళకి కూడా వచ్చి సడన్గా చనిపోతున్నారు. అలానే
బ్రెయిన్ స్ట్రోక్స్. అవును, ఇవి కూడా ఈ మధ్య కాలంలో చాలా హెల్తీగా ఉన్నవాళ్ళు, అవును, మంచి ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు, అంటే ఏ కారణం లేకుండా ఎందుకు చనిపోతున్నారు అనేది పోస్ట్ మార్టమ్స్ జరగట్లేదు మన దగ్గర. మరి ఇది వ్యాక్సిన్స్కే ఆపాదించాలా, ఇంకే కారణం అని అంటే బయట ప్రపంచాల్లో అయితే కనుక వాళ్ళకి ఇన్సూరెన్స్ కోసం కానివ్వండి, హాస్పిటల్లో కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ కంపల్సరీగా పోస్ట్ మార్టమ్స్ జరిగి ఆడిట్ జరుగుతుంది. మెడికల్ ఆడిట్ అంటారు. ఇంగ్లాండ్ ఉంది, ఒక 1000 మంది చనిపోయారు. ఈ 1000 మంది ఎందుకు చనిపోయారు అనే మెడికల్ ఆడిట్ జరుగుతుంది. వ్యాక్సిన్ తీసుకుంటే ఏ వ్యాక్సిన్ తీసుకున్నారు, వాళ్ళకి హార్ట్ అటాక్తో చనిపోయారా, లేకపోతే వేరే ఏదైనా అంత సడన్ గా చనిపోవటం అంటే కనుక ఏదో ఒక కారణం ఉంటుంది ఖచ్చితంగా. అది అన్లెస్ పోస్ట్ మార్టం జరగకపోతే తెలియదు. కాబట్టి ఈ వ్యాక్సిన్స్ అనేవి రక్తంలో గడ్డలు గట్టిస్తున్నాయి, మైక్రోథ్రాంబస్ అంటారు. ఓకే, అంటే ఇప్పుడు కోవిడ్ లేదు, మరి కోవిడ్ వల్ల మరణాలు అనటానికి లేదు కదా. అవును, కోవిడ్ ఉంది చాలా మందికి, వేల మందికి, లక్ష మందికి అంటే దానికి చెప్తాం మనం. అది లేనప్పుడు ఇది కారణం ఏంటి అంటే వ్యాక్సిన్ ఒక సైడ్ ఎఫెక్ట్ అని అనుకుంటున్నారు. అంటే బయట దేశాల్లో ఏంటంటే ఇప్పుడిప్పుడే దీని మీద చర్చ మొదలైంది. ఓకే, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇంతకుముందు మేము ఎప్పుడు మ్యాండేటరీ చేయమని చెప్పలేదు అని చెప్తుంది కోవిడ్ మీద, వ్యాక్సిన్ మీద. అంటే ఆప్షన్ ఇస్తే ఎవరైనా వేసుకుంటారా? భారతదేశం 150 కోట్ల పాపులేషన్, ఎంతమందికి ఇచ్చాం మనం? అందరికీ ఇవ్వలేదు కదా, ప్రపంచంలో అందరికీ కూడా అందలేదు కదా. మరి ఈ వ్యాక్సిన్ కూడా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉన్న వ్యాక్సిన్ మాత్రమే ఇచ్చారు. ఇందులో 2 రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఒక వ్యాక్సిన్ ఏమో లైవ్ వైరస్ నుంచి తీసుకుంది, రెండోదేమో వ్యాక్సిన్ యొక్క ఇంగ్రీడియంట్స్ని తీసుకొని దాంతో చేసింది. అది ఒకటి కోవాక్సిన్, కోవిషీల్డ్ వేరు, ఆస్ట్రాజెనికా అన్నారు, ఫైజర్ది. అయితే అమెరికాలో ఏంటి అని అంటే అందరికీ ఇచ్చేశారు కాబట్టి ఒకవేళ ఈ వ్యాక్సిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తుంటే కనుక, ఈ అనర్థాలు జరుగుతుంటే కనుక ఆ కంపెనీ కంపెన్సేషన్ పే చేయాల్సి ఉంటుంది. అమెరికాలో లీగల్ సిస్టమ్ అట్లా ఉంటుంది. బయట వెస్టర్న్లో, భారతదేశంలో ప్రభుత్వం మ్యాండేటరీ చేయలేదు. ఏంటి ఆప్షన్ ఇచ్చింది, వేయించుకోండి. అందరూ కూడా వేయించుకోలేకపోయారు, అవైలబిలిటీ లేక. కాబట్టి ఒకటేమవుతుంది అంటే రక్తనాళాలు గట్టిపడిపోతున్నాయి. మామూలుగా మెత్తగా ఉండాల్సిన రక్తనాళాలు వాస్కులైటిస్ అంటారు. అంటే ఇన్ఫ్లమేషన్ రావటం, ఆ వచ్చిన దాంట్లో రక్తనాళాలు గట్టిపడిపోయి దాంట్లో ఈ ప్లేట్లెట్స్ అనేవి అగ్రిగేట్ అయిపోయి థిక్గా ఒక బ్లడ్ క్లాట్స్ తయారవటం, అది లంగ్స్లో పోయినప్పుడేమో లంగ్స్ ప్రాబ్లం రావటం, హార్ట్కి వచ్చినప్పుడేమో హార్ట్ అటాక్స్ రావటం, కిడ్నీస్కి వెళ్ళినప్పుడు కిడ్నీ ఫెయిల్ రావటం, ప్యాంక్రియాస్కి వెళ్ళినప్పుడేమో అసలు అనుకోకుండా ఇన్సులిన్స్ పెరిగిపోవటం, డయాబెటిక్ పేషెంట్స్ పెరగటం, అది బ్రెయిన్లోకి వెళ్తే బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం, కొంతమంది కంటి చూపు పోవటం. అంటే రక్త ప్రసరణ ఎక్కడెక్కడికైతే వెళ్తుందో అక్కడ ఈ మైక్రోథ్రాంబస్ ఫామ్ అవుతుంది. ఇవి ప్లేట్లెట్స్ వల్ల ఫామ్ అవుతుంది. థ్రాంబోసైట్స్ అంటారు వీటిని. అంటే ఈ ప్లేట్లెట్స్ గడ్డగట్టడం కానీ, ఒకవేళ సడన్గా వాటి యొక్క సంఖ్య తగ్గిపోవటం కానీ, ఇటువంటివన్నీ చూస్తున్నాం. చాలా మందికి జిఐటి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, ఇంత ముందు లేని ప్రాబ్లమ్స్ అన్ని, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. తర్వాత సడన్ గా డయాబెటిక్స్, అన్కంట్రోల్ డయాబెటిక్స్ అయిపోతుంది, లివర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలానే ఇంతకు ముందు ఎప్పుడూ కనపడని క్యాన్సర్స్ కూడా 10 సంవత్సరాల తర్వాత రావడానికి ఆస్కారం ఉండే క్యాన్సర్స్ ఇప్పుడే కనపడుతున్నాయి. అవును, ఈ మధ్య కాలంలో చాలా క్యాన్సర్స్ లిటరల్లీ చిన్న పిల్లల్లో కూడా చూసాను సార్. మొన్న నేను రీసెంట్ గా కూడా చూసాను, అది బ్లడ్ కి సంబంధించిన క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి. అవును, ఇంతకు ముందు అవి లేవు, ఇప్పుడు వస్తున్నాయి. మరి వాటికి మనము ట్రీట్మెంట్ ప్రిపేర్ ఆల్రెడీ చేస్తున్న ట్రీట్మెంట్ చేస్తున్నాం, కానీ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ అని ఎవరు ట్రీట్మెంట్ చేయట్లేదు. ఎందుకు? వ్యాక్సిన్ వల్ల వచ్చిందని తెలియటానికి మన భారతదేశంలో మ్యాండేటరీ పోస్ట్ మార్టమ్స్ జరగట్లేదు కదా. అవును, కాబట్టి మనం ఇప్పుడు వ్యాక్సిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కోసం ప్రభుత్వ పరంగా చేయాల్సింది ఏంటి అని అంటే వెంటనే మ్యాండేటరీ పోస్ట్ మార్టమ్స్ జరగాలి. సడన్ డెత్స్ జరిగిన వాటిలో ఎప్పుడైతే పోస్ట్ మార్టం జరుగుతుందో అది హార్ట్ అటాకా, బ్రెయిన్ స్ట్రోకా, పల్మనరీ ఎంబాలిజమా, అంటే రక్తనాళాలు, ఊపిరితిత్తులకు వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ అవటం, ఇందువల్ల పల్మనరీ ఎంబాలిజం అంటారు. ఎక్కడెక్కడ ఏముందో తెలుసుకున్నప్పుడు దాని గురించి మనం మాట్లాడటానికి ఆస్కారం ఉంటుంది. ఇది వ్యాక్సిన్ రిలేటెడ్ ఇంజురీస్ అంటారు. మరి వ్యాక్సిన్ రిలేటెడ్ ఇంజురీస్ అని అంటానికి కూడా ఒక సమస్య ఏముంది అని అంటే వ్యాక్సిన్ తీసుకున్నారని ఎవరు అడగరు ఇక్కడ. మన భారతదేశంలో
అసలు వాళ్ళ దగ్గర బయట దేశాల్లో అయితే కనుక కంపల్సరీ సర్టిఫికేట్స్ చూపించాలి, హాస్పిటల్లో మెడికల్ రికార్డ్స్ ఉంటాయి. హాస్పిటల్కి వెళ్ళినంటే హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయింది అంటారు. ఆ తర్వాత ఇంకోటి సడన్గా హార్ట్ రిథంలో కూడా ప్రాబ్లం వస్తున్నాయి, ఎరిథ్మియాస్ అంటారు, గుండె కొట్టుకోవటంలో. గుండె కొట్టుకోవటం ఉంటుంది కదా, అదేమో రక్త ప్రసరణ వేరు గుండెకి. గుండె ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అంటాం చూసారా, అవి వచ్చినాయి అనుకోండి, సడన్గా కూడా హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది. అక్కడ హార్ట్ అటాక్ అని దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది. అంటే కండక్షన్ ప్రాబ్లమ్స్ అది. ఇదేమో హార్ట్ అటాక్ అంటేనేమో బ్లడ్ సప్లై తగ్గిపోవటం, నొప్పి ఉంటుంది. సో ఈ విధంగా మనం యొక్క వ్యాక్సిన్స్ వల్ల వచ్చిందా కాదా అని అనడానికి ఏంటంటే, ఒక మ్యాండేటరీగా గవర్నమెంట్ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోటోకాల్స్గా చనిపోయిన ప్రతి వ్యక్తికి పోస్ట్ మార్టం చేసినట్లయితే, వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా తెలిసినట్లయితే, ఏ వ్యాక్సిన్ తీసుకున్నారు అని అంటే కనుక, ఒకవేళ ఈ మైక్రో థ్రాంబస్ కనుక బ్రెయిన్లో కానీ, హార్ట్లో కానీ, లంగ్స్లో కానీ, బ్లడ్ వెజల్స్లో ఉన్నట్లయితే, వాటిని మ్యాగ్నిఫైడ్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో చూసినట్లయితే మనకు తెలుస్తుంది. మరి ఇటువంటివన్నీ డాక్టర్లుగా మేము చేయాలి. పోస్ట్ మార్టం చేస్తే కనుక ఇట్లాంటివి అంటే ఎందుకు వస్తున్నాయి, రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది కూడా ఒకటి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి తెలుసా మీకు, చాలా మంది ఒకటి ఏమంటున్నారు, కొంతమంది వ్యాక్సిన్స్ అంటే కొంతమంది ట్రీట్మెంట్ తీసుకున్నాము, మేము రెమ్డెసివిర్ తీసుకున్నాము, స్టీరాయిడ్స్ తీసుకున్నాము, వాటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా అంటున్నారు. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ పెరిగాయి, జిఐటి ప్రాబ్లమ్స్ పెరిగాయి, ఇంతకు ముందు లేని అన్ని కూడా చాలా మందికి ఇన్ఫెర్టిలిటీ పెరిగింది అంటున్నారు. సడన్ గా మనకి సమతాకు వచ్చింది, ఏది మయోటైనిస్ అని, మయోసైటిస్ అని, మజిల్స్ అన్ని వీక్ అయిపోవటం. ఇంతకు ముందు లేవు అవి. సడన్ గా దాని వల్ల కొంత వెయిట్ తగ్గిపోవటం, మజిల్స్ అంతా వీక్ అయిపోవటం, బ్రెయిన్ నుంచి రావాల్సిన ఇంపల్సెస్ రాకపోవటం, మోటార్ న్యూరాన్ డిజనరేటివ్ డిసీజ్ అని, ఈ బ్రెయిన్ నుంచి వచ్చే ఇంపల్సెస్ మజిల్స్ సరిగా రాకపోవటం వల్ల ఇవన్నీ అవుతున్నాయి. అయితే దీనికి అంతటికీ కారణం ఏంటంటే స్పైక్ ప్రోటీన్. స్పైక్ ప్రోటీన్ అనేది మెయిన్, మనందరికీ తెలుసు. ఆ స్పైక్ ప్రోటీన్ అనేది మన సెల్లులోకి ఎంటర్ అయ్యి, మన సెల్లులో నుంచి నార్మల్గా సిగ్నల్స్ ఇచ్చినట్టుగా అది ఇవ్వటం మొదలెట్టింది, హైజాక్ చేసి వైరస్. అందువల్ల ఏమవుతుంది, ఆ స్పైక్ ప్రోటీన్ పెరుగుతుంది, వైరస్ కాదు. ఆ స్పైక్ ప్రోటీన్ ఏమవుతుందంటే అదే మల్టిప్లై అవుతుంది. అంటే ఏమవుతుంది, ఒక సెల్ పెరగాలనుకోండి, నాకు ఆహారం కావాలి అన్నప్పుడు అది ఒక సిగ్నల్ ఇస్తే మన శరీరంలో ఉన్న ఎమైనో యాసిడ్స్ అన్ని కూడా అక్కడికి వచ్చేస్తున్నాయి. నార్మల్ సెల్లే ఇచ్చింది అనుకుంటుంది, హైజాక్ చేసినట్టు అనమాట. అది సెల్లో ఎంటర్ అయ్యేంత వరకు తెలియదు, ఎంటర్ అయిన తర్వాత ఇట్ ఈస్ టేకింగ్ కంట్రోల్. మన వైరస్ మన సెల్ ఫోన్స్ లో కానీ సిస్టమ్స్లోకి వస్తే అట్లా. సో అప్పుడు ఏమవుతుంది, ఒకేసారి బయట నుంచి ఎవరో వస్తే యుద్ధం చేయడానికి మన యొక్క ఇమ్యూన్ సిస్టంలో మ్యాక్రోఫేజెస్, ప్లేట్లెట్స్, లింఫోసైట్స్ అన్నీ వస్తాయి కదా, అవి వచ్చేసరికి అక్కడ వాపు కనపడుతుంది. ఆ వాపుని ఇన్ఫ్లమేషన్ అంటాం. ఆ ఇన్ఫ్లమేషన్ తోటి ఏమవుతుంది, శరీరంలో నిప్పులు రావటం, శరీరం లోపల బ్లడ్ వెజల్స్లో అయితే ఇన్ఫ్లమేషన్ వచ్చి గట్టిపడిపోవటం, కిడ్నీస్లో అయితే కిడ్నీ ఫెయిల్యూరు, హార్ట్లో అయితే మైకార్డైటిస్, బ్రెయిన్లో అయితే బ్రెయిన్ స్ట్రోక్స్, ఇటువంటివన్నీ వస్తూ ఉన్నాయి. ఈ ఊపిరితిత్తుల్లో అయితే న్యూమోనియా లాగా వస్తుంది. అదే మనకి గ్రౌండ్ గ్లాస్ అపియరెన్స్ అని, ఊపిరితిత్తుల్లో మనకి HRCT అని ఎక్స్రే తీసేవాళ్ళు, మీకు తెలుసు అనుకుంటాను, దగ్గు రావటం. ఇప్పుడు కూడా 2-3 నెలలు చాలా మందికి దగ్గు తగ్గట్లేదు. అది డెంగ్యూ అంటున్నారు కొంతమంది, కొంతమంది వైరస్ వచ్చింది